అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ సెమెస్టర్ 2 ఎవరైతే చదువుతున్నారో ఏ కోర్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ దీనిలో మీరు గమనించినట్లయితే 2021లో ఈ సిలబస్ రావడం జరిగింది. 2024లో కొన్ని పాఠ్యాంశాలు యులిసిస్, బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్, ఆ తర్వాత స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్ వీటిని కొత్తగా చేర్చడం అయితే జరిగింది. మిగతా సిలబస్ 2021 సిలబస్ అన్నమాట. ఇప్పుడు మనం ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐ ఎవర్ మేడ్ సంబంధించిన సమ్మరీ అనేది మనం చూస్తున్నాం. ఈ పాఠ్యాంశాలు ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగిందండి. ప్లేలిస్ట్లో సిద్ధంగా ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు యాక్సెస్ చేయలేకపోతే సింపుల్ అండి, ఏదైతే టైటిల్ ఉందో ఈ వీడియో టైటిల్ దాన్ని క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ యాక్సెస్ చేయలేకపోతే సింపుల్గా మీరు లింక్ అని గనక LINK లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మీకు రిప్లైగా ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐ ఎవర్ మేడ్ బై AJ క్రోనిన్ సమ్మరీని మనం చూస్తున్నాం. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మనం ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిని ఒక దాంట్లో పెట్టుబడిగా పెట్టడం, దాని ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జించడం అనమాట. జనరల్గా ఏం చేస్తుంటారు, స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఇలాంటివి కొంటూ ఉంటారు, బంగారం ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. AJ క్రోనిన్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేశాడు, అది తన జీవితంలో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయింది. దానికి సంబంధించిన సమ్మరీ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే AJ క్రోనిన్ ఈయన ఒక డాక్టర్ అండి. ఈయన డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం వచ్చేసి ఈయన ఒక షిప్లో ఉన్నాడు, ఒక ఓడలో ఉన్నాడండి. ఆ ఓడలో ఇప్పుడు ఈ కథ అంతా మనకి సెట్టింగ్ ఎక్కడంటే ఓడలో అనమాట. ఈ ఓడలో ఇతను ఒక వ్యక్తిని కలుస్తాడు. అతని పేరు ఏంటంటే మిస్టర్ ఎస్. అయితే మిస్టర్ జాన్ ఎస్. ఈ వ్యక్తి ఎలా కలుస్తాడు అంటే మిస్టర్ జాన్ ఇతను ఈ డాక్టర్ గారి వైపు అదే రకంగా చూస్తూనే ఉంటాడు. అతను ఎలా చూస్తున్నాడని డాక్టర్ గారు అనుకునే లోపల వచ్చి కలుస్తాడనమాట ఈ డాక్టర్ గారిని. ఎవరు ఈ డాక్టర్ గారు అంటే మన ఆదరైన AJ క్రోనీనే. ఈయన మిస్టర్ జాన్ వచ్చేసి కలుస్తాడు. అయితే జాన్ పక్కన వాళ్ళ ఆవిడ కూడా ఉంటుంది. డాక్టర్ గారు అడుగుతారు, ఏం నా వైపు తదేకంగా చూస్తున్నారు ఏంటంటే పరిచయం చేసుకుంటాడు అనమాట మిస్టర్ జాన్. ఏమనంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో, చారిటీ వర్క్ ఏదైతే చేస్తున్నారో యూత్ మధ్య వాళ్ళు ఏంటంటే బాగా పనిచేస్తున్నారు. ఎవరైతే లో ఎస్టీమ్ ఉంటారో వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళకి సరిపడిన స్కిల్స్ నేర్పించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయడం, ఇవి మిస్టర్ జాన్ అండ్ మిసెస్ జాన్ చేసేటటువంటి పని. ఆ పని ఈ పని అని మొత్తం టోటల్గా డాక్టర్ ఎవరైతే ఉన్నారో AJ క్రోనిన్ ఆధార్కి వీళ్ళిద్దరు కూడా ఆ షిప్లో ప్రయాణిస్తున్నప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళిద్దరు ఏంటంటే లండన్ నుంచి అనేసి వాళ్ళు యూత్ వెల్ఫేర్ కోసం వాళ్ళ జీవితాలంతని కూడా త్యాగం చేసినట్టు. అంటే మోస్ట్ యాక్చువల్గా ఇతను ఏం చేస్తాడంటే మిస్టర్ జాన్ లాయర్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఒక లాయర్ లాగా ఉంటాడనమాట. అయినప్పటికీ కూడా ఈయన ఖాళీ సమయాలు ఏం చేస్తాడంటే యూత్ కోసం ఈ దంపతులు ఇద్దరు కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే యాక్చువల్గా ఈ విషయం ఇప్పుడు ఎందుకని డాక్టర్ వైపు అదోలాగా చూడడం, తర్వాత వచ్చి పరిచయం చేసుకోవడం అంటే మిస్టర్ జాన్ ఈ విషయాలన్నీ చెప్పి నేను యూత్ మధ్య పనిచేస్తున్నాను, ఇట్లా నేను ఏంటంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్కిల్స్ని పెంచి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయడం అవన్నీ చేస్తున్నాను. ఇవన్నీ చెప్పిన తర్వాత డాక్టర్ గారిని అడుగుతానమాట, నన్ను గుర్తుపట్టారా సార్ అని. జాన్ అడుగుతాడు, నన్ను గుర్తుపట్టారా అంటే డాక్టర్ గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తాడనమాట. అప్పుడు వెలుగుతుంది ఆ వ్యక్తిని చూసిన తర్వాత. 25 ఏళ్ల క్రితం ఈ డాక్టర్ గారు AJ క్రోనిన్ ఆధార్ ఎవరైతే ఉన్నారో అతను ఒక కేస్, అది కూడా రాత్రిపూట ఫోన్, అది యాక్చువల్గా ఒక ఇన్స్పెక్టర్ రావడం జరుగుతుంది ఇతని ఇంటికి. ఎందుకంటే అది చాలా చాలా క్రిటికల్ కేసు. ఎవరైతే పోలీస్ సర్జెంట్ ఉన్నారో అతను వచ్చేసి వెంటనే అడుగుతారన్నమాట డాక్టర్ గారిని, వెంటనే మీరు రావాలి. అదేంటంటే ఒక సూసైడ్ కేసు లండన్లో.
యాక్చువల్‌గా అక్కడ ఏం జరిగింది అంటే, మిస్టర్ జాన్ చావు బతుకుల్లో ఉన్నాడు. మొత్తానికి అయిపోయాడు. చావడం అనేది ఖాయంగా అయిపోయింది. కానీ ఈ డాక్టర్ గారు చాలా ప్రయత్నిస్తాడు. ఎంతలా అంటే ఓకే. 0% రేట్ ఉంది అయిపోయాడు అనుకున్న టైంలో కూడా ఏం చేస్తాడంటే తాను చికిత్స అందిస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు మిస్టర్ జాన్ ఎందుకని సూసైడ్‌కి పాల్పడ్డాడు 25 ఏళ్ల క్రితం అంటే, జాన్ తన తల్లిదండ్రుల్ని కోల్పోతాడని. అండ్ ఒక ఆర్ఫన్ లాగా ఉంటాడు. అయితే వాళ్ళ మామ ఏం చేస్తాడంటే యాక్చువల్‌గా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం ఎందుకనేసి ఒక ఆఫీస్‌లో చేర్పిస్తాడు. అక్కడే ఉండి పని చేసుకో అనేసి. అయితే ఇతను ఏం చేస్తాడు? చెడు స్నేహాలు పడతాడని. చెడు స్నేహాలు పడేసి తర్వాత ఏదైతే సంపాదిస్తాడో ఆ డబ్బులన్నిటిని బెట్టింగ్ల మీద, గుర్రపు పందాల మీద పెట్టడం, అన్నీ కోల్పోవడం, మరలా ఏదైతే తనకు డబ్బు వస్తుందో ఆశతో మళ్ళీ గుర్రాల పందాల మీద పెట్టడం, అట్లా చేసి మొత్తం డబ్బుల్ని కోల్పోతాడు. ఈసారి చివరిసారికి ఎట్లాగైనా సరే గెలవాలి, ఎలా అయినా పందెంలో గెలవాలనేసి ఏం చేస్తాడంటే తాను పనిచేసేటటువంటి ఆఫీసులో దొంగతనానికి పాల్పడతాడు. ఎంత అంటే 7 పౌండ్స్ 10 షిల్లింగ్స్ ఆ కప్బోర్డ్లో ఉంటాయన్నమాట. ఏదైతే ఆఫీస్లో పనిచేస్తున్నాడో అక్కడ 7 పౌండ్ల 10 షిల్లింగ్లు. మన భాషలో సింపుల్గా ఊరగా చెప్పిన 7 రూపాయల 10 పైసలు అనుకుందాం. ఎందుకు ఇది చాలా విలువైనవి. 25 ఏళ్ల క్రితం అంటే 7 రూపాయలు అంటే విలువైనవి. 7 రూపాయల 10 పైసలు చాలా తక్కువే. కాకపోతే డాక్టర్ గారి దృష్టిలో తక్కువే, అంటే కొంచెం తక్కువే. కానీ ఇతను ఏం చేశాడంటే దొంగతనం చేశాడు, అవి కూడా పెట్టాడు, మొత్తం కోల్పోయాడు, టోటల్ 0 అయిపోయాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే జాన్కి ఇది పోలీస్ కేసు అవుతుంది. అతను పనిచేసే ప్లేస్లో ఏం చేస్తారు? ఖచ్చితంగా పోలీసుల్ని పురమాయిస్తాడు ఆ ఓనరు. ఇతన్ని పట్టకెళ్తారు. ఇవన్నీ భయపడిపోయి ఏం చేశాడంటే తాను ఉంటున్న రూము, ఏదైతే రెంటెడ్ రూమ్ ఉందో అందులో గ్యాస్ లీక్ చేసుకుంటాడు. దాంతో ఊపిరాడక ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ లేడీ ఫోన్ చేసిద్ది ఎవరికి? పోలీసులకి. పోలీసులు ఫోన్ చేసి అపస్మారక స్థితిలో ఒక అబ్బాయి పడిపోయి ఉన్నాడంటే పోలీసు వచ్చేసి అతను ఏం చేస్తాడంటే ఈ డాక్టర్ గారిని సంప్రదిస్తాడు. ఎందుకు ఏజే క్రోనిన్నే సంప్రదించాడంటే అక్కడ ఆ టైంలో ఇక ఇతను కూడా గడ్డు పరిస్థితులు ఉంటాయి. ఇతను కూడా అంతగా ఫైనాన్షియల్గా ఏమీ అద్భుతంగా ఏమి ఉండదు ఏజే క్రోనిన్. కాబట్టి ఎనీ టైం 24/7 ఎవరైనా తలుపు తట్టొచ్చు. డబ్బులు కావాలి కదా అతను. కాబట్టి అంతేకాదు ప్రాణాలు కూడా కాపాడినట్టు ఉంటుందని ఇతను ఆ విధంగా పెట్టుకుంటాడు. వెంటనే ఎమర్జెన్సీ కేసు అనగానే వెళ్తాడు. ఈ డాక్టర్ చాలా 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 ప్రయత్నిస్తాడు. చాలా ప్రయత్నించి ఏం చేస్తాడంటే ఇక 0కే అన్న కానీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. చివరికి అనేసి ఊపిరి వదిలి ఏం చేస్తాడంటే దెబ్బకి లేసి కూర్చుంటాడు జాన్. ఎప్పుడైతే కూర్చుంటాడో ఇక పోలీస్ చిన్నగా ఆరాధిస్తాడు. ఏం జరిగింది ఏంటంటే నేను ఇట్లా దొంగతనం చేసి గుర్రపు పందాల మీద పెట్టాను, టోటల్గా 0 అయిపోయింది, భయపడ్డాను, నన్ను పోలీసులు పట్టకెళ్తారని మళ్ళీ కోర్టులో పెడతారని. కాబట్టి నేను భయపడిపోయి ఏం చేశాను అంటే ఈ విధంగా అటెంప్ట్ చేశాను చనిపోవాలని. అయితే ఇక్కడ 3 సాక్షులు ఉన్నారు దీనికి. ఒకటి ల్యాండ్ లేడీ, ఎవరైతే అద్దెకి ఇచ్చారో ఆమె, తర్వాత ఇతను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి పోలీసు, ఆ తర్వాత పోలీసు వెళ్ళిపోయి డాక్టర్ని కలవడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ 3 ఉన్నారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు ఈ పోలీసు వెళ్ళి కేసు పెట్టొచ్చు ఈ వ్యక్తి మీద. ఎందుకంటే ఇతను సూసైడ్కి పాల్పడ్డాడు కాబట్టి, ఇతని మీద బతికాడు కాబట్టి. ఎందుకు పాల్పడ్డాడు? ఆత్మహత్య అనేది నేరం. బతికితే అతన్ని మళ్ళీ దీని మీద కేసు పెట్టొచ్చు అన్నమాట. నువ్వు అట్లా ఆత్మహత్య చేసుకోబోయావు కాబట్టి నీ మీద కేసు పడింది, ఇతను మళ్ళీ జైలుకి వెళ్తాడు. ఇప్పుడు ఇతనుకున్న ప్రాబ్లం ఏంటంటే దొంగతనానికి జైలుకి వెళ్తాడు, ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసినందుకు జైలుకి వెళ్తాడు. ఈ విధంగా ఏంటంటే టోటల్ ఉన్న ఛాయిసెస్ అన్నీ కూడా ఇతన్ని చుట్టుముడి, ఏ ఛాయిస్ లేదు ఇక అతనికి, అన్నీ కూడా మెడకి పట్టేసుకుంటాయి అన్నమాట. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అప్పుడు ఈ 3 మాట్లాడుకుంటారనమాట. డాక్టరు ప్రాణం పోసాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇతను చెప్పిన కథ అంతా తల్లిదండ్రులు లేరు, చూసేవాళ్ళు ఎవ్వరు లేరు. అందుకని వాళ్ళ మామ ఏదో దాంట్లో పెట్టాడు, దొంగతనం చేశాడు.
ఇప్పుడు ఇతనికి ఎట్లయినా సరే సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని ఈ ముగ్గురు భావిస్తారని. ముగ్గురు భావించి ఏం చేస్తారంటే ల్యాండ్ లేడీ ఏం చెప్తుందంటే అతను మరలా బాగయ్యేంత వరకు ఆ ఇంటి నుండి అద్దె అయితే తీసుకోదు. ఆ విధంగా తాను నిర్ణయించుకునేది. ఏదైనా కావాల్సి వచ్చినా అందుబాటులో ఉంచేటట్టుగా ఆ ఇంటి గల్లామా సిద్ధపడితే. ఇక పోలీస్ కూడా ఏం చేస్తాడంటే సరే దీన్ని నేను ఏమాత్రం కేసుగా తీసుకుంటే ఏమైంది, ఇతను కోర్టుకు వెళ్ళాలి, అన్నీ చేసుకోవాలి, ఇతని జీవితం మళ్ళీ పాడైపోయింది. అట్లా అతను కేసు ఏం చేస్తాడంటే దాన్ని రిజిస్టర్ చేయడు. డాక్టర్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరు త్యాగాలు చేశారు కాబట్టి నేను కూడా ఏదైనా చేద్దాం, ఈ వ్యక్తికి ఏదైనా సరే చిన్న సాయం చేద్దాం అనేసి, కష్టమే ఇతనికి 7 పౌండ్ల 10 షిల్లింగ్లు ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయమే 25 ఏళ్ల ముందు. అయినప్పటికీ డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ డబ్బులు తీసి అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయి నువ్వేం చేస్తావంటే ఆ సొరుగులో పెట్టి తెలియకుండా అనేసి చెప్తాడనమాట. ఈ రకంగా ఈ ముగ్గురు ఏం చేస్తారంటే వాళ్ళకి తోచినంతగా ఈ వ్యక్తికి సహాయపడడానికి సిద్ధపడతారు. దాంతో ఇతను ఏం చేస్తాడంటే అట్లానే చేస్తాడు. తర్వాతి కాలంలో గొప్ప స్థాయికి ఎదుగుతాడు. ఎంత స్థాయికి ఎదుగుతాడంటే తాను ఏ స్థితిలో అయితే దెబ్బతిన్నాడో ఆ స్థితిలో ఉన్నటువంటి టీనేజర్స్, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాపాడడానికి ఏ అయితే ఆర్గనైజేషన్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాటితో పనిచేస్తూ ఉంటాడు. లాయర్ అవుతాడు ఇతను, అడ్వకేట్ అవుతాడు. అండ్ అక్కడ ఏంటంటే ఆస్తిలో ఉండి ఏం చేస్తాడంటే తన ఖాళీ సమయాల్లో ఈ విధంగా వాళ్ళని స్కిల్స్ డెవలప్ చేయడం, రకరకాల స్కిల్స్ నేర్పించడం వాళ్ళకి, ఇవన్నీ కూడా పూనుకుంటాడనమాట. ఇప్పుడు ఏజే క్రోనిన్ ఎవరైతే ఆధార్ ఉన్నాడో ఇతన్ని ఇచ్చినటువంటి డబ్బు 7 పౌండ్ల 10 షిల్లింగ్లు. యాక్చువల్గా ఇతను చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్లు తర్వాత చేస్తాడు, అన్నీ బాధ పెట్టియే. ఏది అంతగా అతని ఏదైతే పెట్టుబడి పెట్టాడో దాని మీద వడ్డీయో లేకపోతే లాభమో ఏది కూడా అతను సరిగా పొందల. కానీ ఏదైతే ఇది ఉంది చూసారా, ఆర్థికంగా లాభం ఇవ్వకపోవచ్చు కానీ మానసికంగా చాలా సంతృప్తినైతే ఇస్తుంది ఆ డాక్టర్ గారికి విని. అరే నేను చేసిన ఒక చిన్న సాయం ఇప్పుడు ఏమైంది, ఒక పెద్ద వృక్షమై అలాంటి వ్యక్తులకి సహాయపడేటట్టుగా మిస్టర్ జాన్ అంతేకాదు తన భార్యతో పాటు వాళ్ళందరికీ సహాయపడుతున్నాడు. 7 పౌండ్ల 10 షిల్లింగ్లు అనేది ఎంత పెద్దది ఆర్గనైజేషన్ అయిందో తలుచుకుంటే చాలా ఆనందపడిపోతాడు ఆదరైనటువంటి ఏజే క్రోనిన్. ఎందుకని అతను జాన్కి చేసినటువంటి సాయం చాలా చిన్నది. ఎంత చిన్నది, 7 పౌండ్ల 10 షిల్లింగ్లు. అది ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత 7 పౌండ్ల 10 షిల్లింగ్లు అంటే అసలు లెక్కలోకే రాదు, పైసల కింద. కాబట్టి ఇప్పుడు ఏం ఫీల్ అవుతాడంటే ఇతను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. ద అదర్ రిఫ్లెక్ట్స్ ఆన్ హిస్ కంపాషనేట్ యాక్ట్ యాజ్ ఎ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. తన జీవితంలో చేసినటువంటి మంచి పెట్టుబడి ఏదైనా ఉంది అంటే జాన్కి చేసినటువంటి ఆ 7 పౌండ్ల 10 షిల్లింగ్లే. అది తన జీవితమే కాదు చాలామంది జీవితాలని, జాన్ జీవితాన్ని మార్చింది అనుకున్నాడు. జాన్ జీవితాన్ని మార్చడమే కాదు జాన్ ద్వారా ఎన్నో వేల మంది జీవితాలని కూడా అది మార్చడానికి అయింది. కాబట్టి ఏదైతే జాలి, దయ, కరుణ మనం చూపిస్తామో అది చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది, చాలా జీవితాల్లో మార్పు అనేది తీసుకొస్తుంది. దీనికి సంబంధించిన ఫుల్ టెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్మరీ, ఇది మనం సమ్మరీ చూస్తున్నాం. టెక్స్చువల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, నోట్స్, అలానే ఫుల్ టెక్స్ట్ వివరణ అనేది మీకు అందుబాటులో ఉంది. దయచేసి గమనించండి అండ్ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటాయి. విన్నందుకు థ్యాంక్స్ ఎ లాట్.